ఆలోచన సరళి ఎంత తేడాగా ఉంది ఇక్కడ, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి మిగతా వాళ్ళకి ఎందుకు తిరగట్లేదంటే, ఆహారం బాగా తినేవారిలో, నీళ్లు బాగా తాగేవారిలో ఈ సమస్య లేదు. అంచేత రీడింగ్ తక్కువ ఉండటం 100/70, 110/70, 90/70 లేదా 90/68, 66 ఆ ప్రాంతాల్లో బీపీ ఉంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. వెనకటి రోజుల్లో లెక్కలు వేరుగా ఉన్నాయి. ప్రస్తుతం 2-3 సంవత్సరాల నుంచి బీపీ లెక్కలు మారాయి. సూపర్ స్పెషలిస్ట్ని ఎవరైనా అడగండి, మీరు కార్డియాలజిస్టుల దగ్గరికి వెళ్ళి అడగండి నేను చెప్పింది తప్పు అయితే. నేను 12-13 సంవత్సరాల నుంచి ఈ విషయం చెప్పుకొస్తున్నాను. నేను అప్పటి నుంచి చెప్పింది ఇప్పుడు కరెక్ట్ అయింది. అందరూ నన్ను తిట్టారు, ఉప్పు మానేయమంటాడు, లో బీపీలు వచ్చేస్తాయి అని. అసలు రీడింగ్ 120/80 కంటే తక్కువ ఉండటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలా ఉండటం గుండెకు చాలా హాయిగా పంపింగ్ చేసుకోవడానికి సహకారం అందుతూ ఉంటుంది అని కార్డియాలజిస్టులు ఇప్పుడు చెప్తున్నారు. అందుకని మీకు అదృష్టవశాత్తు రీడింగ్ తక్కువ ఉంది, అట్లా ఉండనివ్వండి. అది పెరగాలనుకోకండి, లక్షణాలు పోవాలనుకోండి. అంచేత లో బీపీకి ఉప్పుకు సంబంధమే లేదు అని స్పష్టంగా ఉంటుంది. అసలు లో బీపీ అనేది వైద్య శాస్త్రాలు ఎక్కడ రాసి ఉండదు. మన ఊరికే ఆ లక్షణాలను బట్టి అట్లా టెంపరీ రిలీఫ్ కోసం అట్లా ఉప్పు వేసుకు తినడం అలవాటు అయిపోయి ఉప్పుకి లో బీపీకి సంబంధం అని వచ్చిందనమాట. అసలు పలుకుప్పు మీరు లో బీపీ ఉన్నవారు వేసుకోవక్కర్లేదు రేపటి నుంచి. మరి ఈ లక్షణాలు పోవటానికి ప్రతిరోజు 4 లీటర్లు 5 లీటర్లు తప్పనిసరిగా మంచినీళ్ళు త్రాగండి. మన ఫ్లూయిడ్ లెవెల్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది లోపల శరీరంలో. మెదడుకి రక్త ప్రసరణ బాగా జరగటం, నీటి అవసరం మెదడు కణాలకు సరిగా అందటం నీళ్ళ ద్వారా మనం అందిస్తే బాగుంటుందన్నమాట. ఇది మొదటి విషయం. రెండవది, మీరు లో బీపీతో బాధపడేవారు కాస్త ముడిబియ్యం అన్నం, మొలకలెత్తిన విత్తనాలు, బలమైన ఆహారాలు ఇవి, ఈ రెండింటిని తప్పనిసరిగా ప్రతిరోజు సరిపడా మోతాదులో తినడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండు చేసి కొంచెం హార్మోన్స్ బ్యాలెన్స్ కోసం ఫ్రూట్స్ లాంటివి కూడా ఎక్కువ తింటూ ఉండండి. మొలకలతో పాటు ఫ్రూట్స్ ఎక్కువ రోజుల్లో కనుక తింటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఈ 3 చేస్తూ లో బీపీ అనుకుని ఎక్స్ట్రా ఉప్పు వేసుకునే అలవాట్లన్నీ మీరు మానండి. దానికి అసలు ఇబ్బందే రాదు. 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవి ఒక్క పలుకు ముట్టుకోదు కదండి. మరి అవన్నీ లో బీపీలో వచ్చి పడిపోతున్నాయా, మన డాక్టర్ల దగ్గరికి వస్తున్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు అంటే మనకి ఏదైనా జరుగుతున్నదంటే మూలం ఎక్కడుంది ఆలోచన చేయాలి. తాత్కాలిక ఉపశమనం ఉప్పు ఈ రోజు 5-6 గంటల వరకు మాత్రం కలిగిస్తుంది. మన నీళ్లు ఇంకా తగ్గిపోతాయి ఉప్పు ఎక్కువ వాడితే. ఎందుకంటే మనం తాగే నీళ్ళన్నీ ఉప్పు ఎక్కువ తిన్నందుకు ఉప్పు దగ్గరే పేరుకుంటాయి. నీటి అవసరం ఇంకా ఎక్కువ అవుతుంది ఉప్పు తినేవారిలో. మీరు తాగే నీళ్ళు ఇంకా చాలా ఉప్పు ఎక్కువ తింటే ఇంకా సమస్య భవిష్యత్తులో మీకు పెరుగుతుంది. అందుచే చాలామంది 15 ఏళ్ల నుంచి లో బీపీ అండి, 25 ఏళ్ల నుంచి లో బీపీ అండి, 30 ఏళ్ల నుంచి లో బీపీ అని ఇట్లా మాట్లాడుతున్నారంటే అసలు మూలాన్ని మనం వదిలేస్తున్నాం ఈ రోజున. అంచేత ఇప్పుడు చెప్పిన ఆహారం తినండి, నీళ్లు బాగా త్రాగండి, కాస్త హార్మోన్స్ బ్యాలెన్స్ కోసం ఫ్రూట్స్ మొలకలు లాంటివి ఎక్కువ తీసుకోండి. ఉప్పును పూర్తిగా బయట నుంచి వేసుకోవటం మానండి. మీ మనసులో 120/80 కంటే రీడింగ్ బీపీ విషయంలో ఇంకా తక్కువ ఉండటం తప్పు అనేది పోగొట్టుకోండి. 120/80 బీపీ ఉండటం ఆరోగ్య లక్షణం కంటే 120/80 కంటే తక్కువ ఉండటం ఆరోగ్య లక్షణం అని మనందరం ఈరోజు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎవరన్నా స్వతహాగా 120/80 కంటే తక్కువ ఉంటే వాళ్ళు నిజంగా లో బీపీ అని వాళ్ళు ఇంకా ఉప్పు వేసుకు తినటం ఒక కొత్త అలవాటుగా నేర్చుకుని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేసి ఇబ్బందులు కొనుక్కుంటున్నారు. అలాంటి తప్పు మనం చేయకుండా ఉంటే చాలా బాగుంటుందని ఇతరులకు కూడా తెలియచేస్తున్నాం. కాస్త అవగాహనతో ఇలాంటి విషయాలు మనం ముందుకు వెళ్ళి 10 మందిని కాస్త మార్చగలిగితే, ఎంతోమంది ఉప్పు ఎక్కువ తిని అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి వారు కాస్త మనందరం ఇలాంటి అవగాహన కలిగిస్తే వారు సమస్యల్లో పడకుండా ఉంటారని కూడా మనం అనుకుంటున్నాం. మీరందరూ కూడా అలా మారతారని ఆశిస్తున్నాం. ఈ లో బీపీ అనేది కేవలం అపోహను మీరు గుర్తుపెట్టుకోండి. ఉప్పుకి లో బీపీకి అసలు సంబంధమే లేదు అనేది గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నాం.